ఫ్రెండ్స్, ప్రిన్సెస్ కట్ షేప్ని విడ్త్ని మార్క్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుని పేపర్ మీద కట్ చేస్తాం కదా, అలా టైం వేస్ట్ కాకుండా ఇక్కడ బ్యాక్ పార్ట్ని మార్క్ చేసాం కదా, ఇంకా కట్ చేయకుండా ఈ బ్యాక్ పార్ట్ పై వైపు నుంచి అపెక్స్ పాయింట్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నా వైపు నుంచి 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. క్రింది వైపున మాత్రం 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ ప్రిన్సెస్ కట్ వెడల్పు వాళ్ళ బస్ట్ మీడియంగా ఉంటే 2.5 ఇంచెస్ వరకు ఇవ్వాలి. బస్ట్ తక్కువగా ఉంటే 2 ఇంచెస్ సరిపోతుంది. బస్ట్ హెవీగా ఉంటే 3, 3.5, 4 అలా మీ ఇష్టం అనమాట. వాళ్ళ బస్ట్ సైజుని బట్టి ఈ విడ్త్ని పెంచుకుంటూ పోవాలి. నేనైతే 2.5 ఇంచెస్ ఇచ్చాను. అలాగే నడుము లూజ్ ఎక్కడికైతే వస్తుందో అక్కడికి మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఇలా 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇక్కడ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసేటప్పుడు ట్రేసింగ్ వీలర్ ఉంటుంది కదా, ఈ వీలర్ సపోర్ట్తో ఇలా మార్కర్స్ని నోట్ చేసుకొని క్రింది వైపున ఇంప్రెషన్ వస్తుంది. ఆ ఇంప్రెషన్ మీదనే ఈ ఫ్రంట్ సైడ్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు తీసుకొని కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి స్టిచ్చింగ్కి ఖర్చు కావాలి కదా, లేదంటే ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఫ్లాట్గా టైట్గా పట్టినట్టు వస్తుందన్నమాట. సెకండ్ క్లాత్ కోసం కూడా మనకి స్టిచ్చింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అంటే స్ట్రైట్గా కట్ చేస్తాము, క్లాత్ కరెక్ట్గా రావాలి కదా, అందువల్ల క్రింది వైపున 1 ఇంచ్ వరకు ఎక్స్ట్రా క్లాత్ని తీసుకొని ఇలా మార్కర్స్ని నోట్ చేసుకోవాలి. క్రింది వైపున ఇంప్రెషన్ వస్తుంది. ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు తీసుకొని సెకండ్ ప్రిన్సెస్ కట్ క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి. చూసారా, ఇలా షేప్ నీట్గా వచ్చింది కదా, కరెక్ట్గా మనం మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకొని ఫ్రంట్ సైడ్ మాత్రం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు తీసుకొని కట్ చేసుకోవాలి. అపెక్స్ పాయింట్ దగ్గర టక్స్ని ఇస్తే మనకి స్టిచ్చింగ్లో ఈ అపెక్స్ పాయింట్ దగ్గర నీట్గా హైట్ అనేది వస్తుందన్నమాట. బ్యాక్ పార్ట్ పై వైపున ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేశాక చూసారా, క్రింది వైపున స్టిచ్ చేశాక ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ ఇలా పైకి వచ్చినప్పుడు సైడ్ జాయింట్ కూడా బ్యాక్ పార్ట్కి సమానంగా వచ్చేస్తుంది. చూసారా, ఫుల్ వీడియో ఛానల్ నేమ్ క్రింద ఉంది, చెక్ చేసి లైక్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.